వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రీతిబాయ్ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. సిబిఐ ఈ కేసు చేయలేమని దానికి కావాల్సినటువంటి వనరులు లేకపోవడంతో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినటువంటి నేపథ్యంతో మనతో మాట్లాడడానికి ప్రీతిబాయ్కి తల్లిదండ్రులు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, సిబిఐకి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేసింది హైకోర్టులో. ప్రీతిబాయ్ హత్య కేసులో ఎలాంటి మలుపు తీసుకోబోతుంది, అసలు ఏం జరిగింది ఆ రోజు? ముందుగా మీడియా సమక్షంలో నేను 7 సంవత్సరాలైనా నా కూతురు సుగాలి ప్రీతికి హత్య కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క ప్రజా నాయకులకి, సంఘాల వాళ్ళకి, ప్రతి స్టూడెంట్ లీడర్స్కి, ఇప్పటికి కూడా సోషల్ మీడియా ముఖంగా ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా నేను నా పాప కోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. 2017లో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న నా కూతురి మీద అఘాయిత్యం చేసి మర్డర్ చేసి చంపారు. అప్పటి నుంచి కూడా కేసు నడుస్తూ ఉంది. మరి ఈ గత 7 సంవత్సరాలుగా నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకైతే ఇంతవరకు న్యాయం అయితే జరగలేదు. మరి ఇప్పుడు రీసెంట్గా అంటే మేము మాకు ఉన్న ప్రతి అనుకూలత ప్రకారం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. వీధి పోరాటాల దగ్గర నుంచి ఢిల్లీ పోరాటాల వరకు చేస్తూనే ఉన్నాము. ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్తూ ఉన్నాము. ఒక పక్కన కేసు కోసం పోరాడుతున్నాము, ఒక పక్కన నాయకులు కలుస్తున్నాము. అదేవిధంగా మరో పక్కన కోర్టులో కూడా, హైకోర్టులో కూడా 2019లోనే మా కేసుని సిబిఐకి వాళ్ళకి అప్పచెప్పండి, ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ వాళ్ళు కేసుని అంతా తారుమారు చేస్తున్నారని చేయడం జరిగింది. మరి 2019 నుంచి కూడా మా కేసుని బెంచ్ మీదకి రాకుండా చేశారు. మళ్ళీ 2020 సంవత్సరంలో మరి పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకి ర్యాలీగా లక్షలాది మందితో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే అంశం మీద ఇక్కడ లక్షలాది మంది జనాలతో ర్యాలీ చేయగా, అప్పుడు ఉన్న ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తున్నట్లు జీవోస్ ఇచ్చారు. ఆ జీవోస్ని బేస్ చేసుకొని మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళి ఆ జీవోస్ని ఇంప్లిమెంట్ చేయండి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారని మేము మళ్ళీ దాఖలు చేయడం జరిగింది. అప్పటి నుంచి హైకోర్టులో ఇప్పటి వరకు కూడా బెంచ్ మీదకి రాలేదు. మరి గత 2 సంవత్సరాలుగా మేము మా శాయశక్తులా ప్రయత్నించి అడ్వకేట్ చెల్లా అజయ్ కుమార్ సార్ గారు మా కేసుని టేకప్ చేశారు. మరి ఆయన చాలా శతవిధాలుగా ప్రయత్నం చేసి బెంచ్ మీదకి రప్పియడము, 2-3 సార్లు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అఫిడవిట్ వేయకుండా కోర్టు జడ్జి గారు మందలిస్తే మీ సిబిఐ డైరెక్టరే వచ్చి ఈ కేసులో వివరించాలి అని జడ్జి గారు సీరియస్ కావడం వల్ల వాళ్ళు రీసెంట్గా 14వ తేదీ వాళ్ళు సిబిఐ వాళ్ళు కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్లో వేసిన విషయాలు ఏమిటంటే, మాకు వనరులు లేవు, ఈ కేసు అంత పెద్దదేమి కాదు, అంత సున్నితత్వం లేనిదేమి కాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనం చూసుకుంటే సిబిఐ వాళ్ళు చాలా దురదృష్టకరమైన వార్త ఇది. నేను గత 7 సంవత్సరాలుగా ఒక దివ్యాంగులైన నేను నా పిల్లని పోగొట్టుకొని స్కూల్ ముసుగులో ఇలాంటివి జరుగుతున్నాయి అని నేను పోరాటం చేస్తూ ఉంటే, ఆ పోరాటానికి వాళ్ళు కనీసం అవును ఇంతగా చేస్తున్నారు కదా, దీంట్లో అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఎందుకు తారుమారు చేస్తున్నారు పోలీసు వాళ్ళు అని సిబిఐ వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన కేసు ఇది. కానీ మనం చూసాం మేడం, చాలా కేసులు చూసాం. నిర్భయ కేసులు ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక డాక్టర్ హత్య కేసులో కూడా సిబిఐ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉంది. అయితే అందులో అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య లేదు, దాని యొక్క అవకాశం లేదు, కాబట్టి ఈ కేసును కౌంటర్ దాఖలు చేస్తున్నాం చేయలేమనేటువంటి దాని మీద సిబిఐ చేసింది. అసలు ఈ సమస్య 2 రాష్ట్రాలకు గానో లేకపోతే ఇతర సమస్య సమస్య అయితే వచ్చేంత కేసు కాదనేటువంటి సిబిఐ భావన. దీన్ని ఎట్లా చూడాలి? సిబిఐ వాళ్ళు ప్రతి కేసులో కూడా మొదటగా మాకు వనరులు లేవు, మా చిన్న సంస్థ మేము చేయలేమనే వేస్తారండి. కాకపోతే మనం దాన్ని ఫైట్ చేసే విధానం, అంటే కౌంటర్ వేసే విధానంలో మళ్ళీ మనము చెప్తే మన వాదనలు మనం వినిపిస్తే హైకోర్టు జడ్జి గారు చెప్పినట్లు వాళ్ళు వినాల్సిందే. కాకపోతే వీళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పడం ఏమిటంటే, లోకల్ పోలీస్ వాళ్ళు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ని దాన్ని చూసుకొని ఇస్తున్నారు. అప్పుడున్న ఫకీరప్ప గారు కూడా ఎస్పీ ఫకీరప్ప గారు కూడా సిబిఐకి హైకోర్టుకి కౌంటర్ వేశారు. దాంట్లో ఏం వేశారు, మా లోకల్ పోలీస్ వాళ్ళు మేము కరెక్ట్గానే చేశాము కాబట్టి ఈ కేసు అంత పెద్దదేం కాదు, ఆయన రాసిన వర్డ్సే వీళ్ళు వాడుతున్నారు. మరి సిబిఐ వాళ్ళు చూడాల్సినది మెయిన్గా
విక్టిమ్స్ వాళ్ళ వాదనలు ఏంటి, వాళ్ళ అనుమానాలు ఏంటి అనేది చూడాలి. మరి అది ఏమి చూడకుండా వన్ సైడ్గా పోయి వెళ్తున్నారు అంటే వాళ్ళు విక్టిమ్స్ చేసేటువంటి ఆరోపణలో నిజం లేదు, వాళ్ళు తప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు, దీని కేసు సంబంధించినటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారం కానీ మర్డర్ కానీ జరగలేదు అనేటువంటిది ప్రైమరీ అఫెన్స్ చూపించారని చెప్తున్నారు. వీరంతా ప్రజా సంఘాలు ఇక రాద్ధాంతం చేసిన తర్వాతే ఈ కేసు మలుపు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. మరి దీంట్లో వాస్తవంగా ఆ రోజు ప్రీతిభాయ్ మీద అత్యాచారం అఘాయిత్యం జరిగిందని మీరు భావిస్తారు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా మరి ఏమీ లేదు అన్నప్పుడు మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని తీసుకొని ఇది తప్పు అని నిరూపించమని చెప్పండి. మా దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. పాప మీద పోస్ట్ మార్టం జరిగిన ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అని ఇచ్చారు. మరి అక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ జి బాలేశ్వరి గారు అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో దొరికిన లిక్విడ్ సెమెన్ అని ఇచ్చారు. మరి రీసెంట్గా సిడిఎఫ్డి అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఎన్ఏ దాంట్లో కూడా వై క్రోమోజోమ్ దొరికింది అన్నారు. మరి ఇవన్నీ కూడా అబద్ధాలు అంటారా? ఇవన్నీ కూడా అనుమానాలు సాక్ష్యాలు కాదంటారా? సైంటిఫిక్ ఎవిడెన్సెస్ పెథాలజీ డిపార్ట్మెంట్, హిస్టోపెథాలజీ డిపార్ట్మెంట్, మరి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉండగా వీటినన్నింటినీ ఎందుకు తోసిపుచ్చాల్సిందే? అసలు ఎవరు వీళ్ళకి వెనకుండి ఇవన్నీ నడిపిస్తున్నారు ఈ కేసుని ఇట్లా కొట్టేయడానికి అనేది ఇన్వెస్టిగేషన్లో కీలక మలుపు. ఇన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు పోలీసులు కేసు దాన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? అదే ఇప్పుడు మేము అనుకుంటున్నది అదే అండి. ఇప్పుడు మా కేసులో ఎవరైతే అన్యాయంగా మాకు ఇట్లా కేసును నీరుగార్చారో వాళ్ళందరినీ ఫస్ట్ సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరు ప్రలోభ పెట్టారో బయటికి వస్తాయని మా గత 7 సంవత్సరాల నుంచి పోరాటం అదే అండి. ఇప్పుడు మా కేసులో ఉన్న ప్రతి ఒక్కరు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, సిఐలు వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పక్కన పెట్టండి, సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి వాళ్ళకి ఎవరు ప్రలోభాలు పెట్టారు, అసలు కేసుని ఇంత మలుపు తీయాల్సిన అవసరం ఏమిటి అనేది వాళ్ళ నుంచి ఇంటరాగేషన్ చేసి మాకు న్యాయం చేయమని మేము ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని అదే అడిగాము, ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అదే అడుగుతున్నాము. అంటే పవన్ కళ్యాణే స్వయంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి పెద్ద ఎత్తున జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనేటువంటి హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి సూటిగా పవన్ కళ్యాణే మాట్లాడినటువంటి సందర్భంలో ఇప్పుడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, మీరు ఏం అడగబోతున్నారు పవన్ కళ్యాణ్? స్టార్టింగ్లో 2019లో పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఎంత నమ్మకం అయితే ఉందో మాకు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అదే నమ్మకం ఉందండి. చేస్తారు ఈ కేసుకి న్యాయం అని. ఎందుకంటే అందరూ కూడా మాట ఇచ్చి తప్పిన వాళ్ళే. ఏ ప్రభుత్వం తీసుకున్నా, ఏ నాయకుడు తీసుకున్నా నాకైతే ప్రతి ఒక్కరూ మాట ఇచ్చారు, అమ్మ నువ్వే నా ఆదర్శం అమ్మ, మీరే మా ఆదర్శం, ఇలాంటి వాళ్ళు పోరాటాలు చేయడమే ఎక్కువ, ఇట్లాంటి వాళ్ళకి మేము న్యాయం చేస్తామని చెప్పిన ప్రతి ఒక్క నాయకుడు కూడా మాట తప్పారు. మరి నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి అడిగితే న్యాయం చేస్తామని చెప్పి అప్పట్లో హోమ్ మినిస్టర్ అనిత గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఆమెను కలవమన్నారు. మేము కలిసాము. కలిసిన తర్వాత మేడం కూడా విన్నారు. వినిన తర్వాత మాకి అక్కడ రవిశంకర్ అయ్యన్నార్ గారు, అడిషనల్ డీజీపీ గారు, సిఐడి చీఫ్ ఆయనతో చేపిస్తే బాగుంటుంది అని అడిగాము. మరి ఆ మేడం గారు కూడా క్యాబిన్లో సార్తోనే చేపిస్తానమ్మా అని చెప్పారు. మరి వచ్చిన తర్వాత ఆమె కేసుని మేడం గారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నంత మేడం గారు తీసుకోలేదేమో అని మాకు అనిపించింది. అక్కడ చెప్పిన విధంగా చేసి ఉంటే ఈ పాటికి సిబిఐ ఇలా కౌంటర్ వేసేది కూడా కాదు. మీకు అనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు దృష్టికి తీసుకెళ్ళలేదా ఈ సమస్య? తీసుకెళ్ళాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వచ్చిన తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ కేసుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో ఆయన నోటి ద్వారా మేము వినాలనుకుంటున్నాము. ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో అని అడగాలనుకుంటున్నాము. ఒకటి సార్, దీంట్లో నేను ఏ నాయకుడినైనా కూడా అడుగుతున్నది ఒకటే, ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఏ ప్రభుత్వానైనా ఒకటే అడుగుతున్నాను, నా కూతురికి న్యాయం చేయండి. నా కూతురికి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో మీరు చెప్పాలి. నేను చూసుకుంటే చాలా కేసులు, ఇప్పుడు రీసెంట్గా హీరోయిన్ దిత్యాని కేసు కూడా జరిగింది. మరి ఆ కేసులో ఉన్న సీరియస్ నుంచి ఎందుకు నా సుగాలి ప్రీతి కేసులో లేదో నేను అడుగుతున్నాను. ఏ ప్రభుత్వాన్నైనా అడుగుతున్నాను. ఎందుకంటే నా కూతురికి జరిగిన అతి దారుణం ఇంకొక పిల్లకి జరగకూడదు అనేది నా మెయిన్ మోటివేషన్. ఇంకొక పిల్ల బాధపడకూడదు అనేది నా బాధ అంతా కూడా. మరి ఎందుకు నా బాధ మీకు అర్థం కావడం లేదు? ఏ ప్రభుత్వానికి పట్టడం లేదో అర్థం కావడం లేదు.
ఆ స్కూల్లో ఇలాంటివి జరుగుతున్నాయి, అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఏ ఒక్క అధికారికి పట్టడం లేదు. అంటే కేవలం ఆడపిల్లలు చనిపోతే బాగుంటుందా చెప్పండి, భద్రత ఎందుకు మీరు కల్పించడం లేదు? నేను చెప్పిన విధంగా మీరు ఎందుకు అక్కడ అనుమానాలు చూడడం లేదు? ప్రతి ప్రభుత్వానికి కూడా నేను మీరు అడుగుతున్నాను. చేసినటువంటి ఆరోపణలపైనే ఫోర్మెన్ కమిటీ వేశారు. ఆ రోజు అక్కడ ఉన్నా లేదనేసి తేల్చడానికి కమిటీ వెళ్ళి పరిశీలించి కదా, ఏం తెలిసింది ఆ రోజు కమిటీ? పాపకు జరిగిన వితిన్ 1 వీక్లోనే కలెక్టర్ గారు 5 మెన్ కమిటీ వేశారండి. 5 మెన్ కమిటీలో నలుగురు గజిటెడ్ ఆఫీసర్స్, ఆర్డీఓ గారు, డిఈఓ గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, గైనకాలజిస్ట్, వీళ్ళు నలుగురు వెళ్ళి అక్కడ కనుక్కునింది ఏమంటే అన్ని అనుమానాలే. ప్రీతి కేసు ఒక అనుమానంగానే ఉంది. అక్కడ జరిగింది, అక్కడ మర్డర్ రేప్ జరిగిందని వాళ్ళు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అక్కడ సీక్రెట్ బెడ్రూము ఎవరికి తెలియకుండా, పేరెంట్స్కి తెలియకుండా, ఇటు ఎవరికి తెలియకుండా, అంటే ఎవరికి అనుమానం రాకుండా అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారు, అమ్మాయిల డార్మెంట్ అని వాళ్ళు విత్ ప్రూఫ్స్తో సహా ఇచ్చారు. కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు. కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్ అందరు మారిపోతున్నారు కానీ ఆ స్కూల్ మీద కనీసము ఏమి కానీ జరగడం లేదు. అంటే 2017లో ఘటన జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు ఆ రోజు ప్రీతిభాయ్కి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఘటన జరిగిన రోజు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ 7 ఏళ్లలో ఏం జరిగింది అసలు? మీరు చెప్పినట్టు 2017లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు జరిగింది న్యాయం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తామని చెప్పారు, న్యాయం చేస్తా అని చెప్పారు. చేసిన తర్వాత వితిన్ 1 మంత్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యి 23 రోజులకే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ మాకు పెట్టిన సెక్షన్స్ ప్రకారము, యాజ్ పర్ ద లా ప్రకారము 90 డేస్ వరకు కూడా బెయిల్ రాకూడదు. మరి వాళ్ళ ప్రలోభాలు ఏమున్నాయో తెలియదు కానీ అంత డిఎస్పీలను, ఎస్పీలను మేనేజ్ చేసుకొని వినోద్ కుమార్, తర్వాత ఫకీరప్ప గారు, గోపీనాథ్ శెట్టి గారు, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని వాళ్ళు వితిన్ 23 డేస్లోనే బెయిల్ మీద రావడం జరిగింది. దాని తర్వాత అప్పుడు మేము మా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు మాట ఇచ్చారు. మరి మా ఆయన కూడా ఈ 5 సంవత్సరాలలో మాకైతే కేసుకి న్యాయం చేయలేకపోయారు. మాకు రావాల్సిన యాజ్ పర్ ఎస్టీ అట్రాసిటీ ప్రకారము మాకు రావాల్సినవి, మా హస్బెండ్కి ఒక జాబు, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలం ఇచ్చారు. ఇంకా అవి కూడా ఇచ్చారు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే మాకు ఇవ్వడం జరిగింది. అది కూడా యాజ్ పర్ ద SC/ST అట్రాసిటీ ప్రకారమే, సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే కాదు, ఆ విధంగా ఎవరికి జరిగినా ఇచ్చారు మాకి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి కానీ మేము దాని గురించి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయలేదు. మాకు ఫస్ట్ కావాల్సింది కూడా మాకు ప్రీతికి న్యాయం చేయండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి ఇచ్చినప్పుడు కూడా మేము కర్నూలుకు వచ్చినప్పుడు, అన్న మేము ఒకసారి మిమ్మల్ని కలిసి అక్కడ స్కూల్లో జరుగుతున్న అగత్యాల గురించి మీకు చెప్పాలి అని అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు ధనుంజయ రెడ్డి గారు మాకు పక్కన పెట్టేశారు. ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా పక్కన పెట్టేశారు. తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. మీ కేసు నీరు గారిపోవడానికి, నిర్వీర్యం కావడానికి ఏ అధికారులు దీంట్లో పాత్ర పోషించారని అనుకుంటున్నారు? ముఖ్యంగా పోలీస్ అధికారులు అండి. అప్పట్లో ఉన్న డిఎస్పి వినోద్ కుమార్ గారు, SHO మహేశ్వర్ రెడ్డి గారు, రమణమూర్తి గారు, గోపీనాథ్ జెట్టి, ఫకీరప్ప గారు IPS, తర్వాత మరి సుధీర్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పాత్రదారులే దీంట్లో. సత్యనారాయణ గారు, IAS కలెక్టర్ గారు, తర్వాత వచ్చిన వెంకటేష్ గారు, వెంకటాద్రి గారు, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలే అండి. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే కేసును నాశనం చేయాలనో ఆ విధంగా ప్రతి ఒక్కరు చిన్న చిన్న పాత్రలు దాంట్లో పోషించి ఎవరిని మెప్పించాలని చేశారో తెలియదు కానీ మొత్తానికి నా కేసుని అయితే కనుక HOD మెయిన్ ఫోరెన్సిక్ డాక్టర్ B లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ కేసుని నిర్వీర్యం చేయాలని చేశారు. నేను అందుకే ప్రతి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా ఇదే చెప్పాను, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కేసుకి అన్యాయం చేసిన వాళ్ళని ఫస్ట్ మీరు పక్కన పెట్టండి, ఆల్రెడీ సస్పెండ్ చేసి ఇంట్రాగేట్ చేయండి. ఆల్రెడీ 3 మెన్ కమిటీలో కూడా ఇదే సజెస్ట్ చేశారు. వీళ్ళందరూ రిటర్న్ పూర్వకంగా నేనైతే ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ రిటర్న్ పూర్వకంగా ఇది రేప్ అండ్ మర్డర్ కేసే అని వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చారండి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర పెట్టుకొని, మీ దగ్గర ఎవిడెన్స్ లేదు, మీరు ఇన్ని సంవత్సరాలైనా బయటికి రావడం లేదు, పోరాటం లేదంటే ఎంతకని పోరాటం చేయాలో చెప్పండి.
రోడ్డు దగ్గర నుంచి ఢిల్లీ వరకు అప్పుల మీద అప్పులు చేసుకొని పోరాటాలు చేస్తున్నాము. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎవరు చేయాలో చెప్పండి, అట్లనే అక్కడికన్నా వెళ్ళి కలుస్తాం మేము. మీరు మాకు చేత కాదు ఈ కేసునని చెప్పండి, మా పోరాటం మేము చేస్తాం. అదైతే వదులుకోము. ఎందుకంటే పోయినది మీ పిల్ల కాదు, పోయినది నా పిల్ల. నాకుంటుంది ఆ బాధ. ఆ పిల్ల చనిపోయినప్పుడు పడిన పెయిన్ తల్లిగా తండ్రిగా మాకు మాత్రమే ఉంటుంది. మేము మీరు చేయలేరని చెప్పిన క్షణం నుంచే మేము మా న్యాయ పోరాటం అనేది మేము మొదలు పెడతాము. అంటే కూతురు పోయినటువంటి ఆవేదనలో ఉన్నారు కాబట్టి కేవలం ఈ అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా? అంటే ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉందండి. మేము ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పానో అదే కూర్చోమనండి. బహిరంగ చర్చకైనా సరే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా మమ్మల్ని పిలిపించి మీడియా ముందరే, మీ సిబిఐ అయినా సరే మీడియా ముందరే మీరు ఇదో పలానా పేరు చెప్పారు, ఏ ఏ ఏ ప్రూఫ్ ఉందని చెప్పండి. లేదంటే అప్పుడు చెప్పండి, నేనే తప్పుకుంటాను. మీకు నిజంగా ప్రభుత్వాలకి సిగ్గుండాలండి. ఇంతగా పోరాడుతుంటే కూడా ఒక ఆడపిల్లని నన్ను ఎంతగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే అంతగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరండి ఇంక వస్తారు బయటికి ఆడపిల్లల మీద అన్యాయం జరిగిందని చెప్పండి? ఇంకా నాకు న్యాయం జరగకుంటే ఏ ఆడకూతురికి న్యాయం జరగదు. ఇంత చేస్తుంటే కూడా ఇంకా ఎవిడెన్సెస్ లేదని చెప్పడం సిగ్గుమాలిన పని సిబిఐ వాళ్ళు చేసినది. ఈ మధ్య కాలంలో మీ ఈ కేసును తప్పుకోవాలని చెప్పి, ఈ కేసు నుంచి డ్రాప్ కావాలని చెప్పి మీ మధ్య ఏమన్నా ఎవరి నుంచైనా ఒత్తిడి ఏమన్నా ఉందా? ఇప్పుడే మాకు ఇప్పుడు కాదండి, పాప జరిగిన పోస్ట్ మార్టం జరిగిన ఆ రోజు నుంచే ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ఆఫీసర్లే మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావాల్సిందే, మేము చూస్తాం మీరు ఎలా కాంప్రమైజ్ కావాలో అన్నారు. కాదండి, అలా కాదు. ఏ ఆడపిల్లకైనా మాన ప్రాణం అనేది ఒకటే. అది క్యాస్ట్ పరంగా లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా అని కాదు, ఆడపిల్ల మాన ప్రాణాలు ఒక్కటే అనేది నా ఉద్దేశం. కాబట్టి నేను ఏ దానికి భయపడలేదండి. మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు స్టార్టింగ్ నుంచి మాకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి, మమ్మల్ని ఎలా చేశారు, మాకు ఇంట్లో దొంగతనం దాడి చేయించారు, మా మీద దాడి చేయించారు, మానసికంగా ఎంత క్షోభ పెట్టారో అందరికీ తెలుసు. అయితే కూడా మేము ఎక్కడే కానీ బెండ్ కాలేదు, కాము కూడా. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో అయినా నా కూతుర్ని చంపే అధికారం స్కూల్ వాళ్ళకి లేదు, ఆ విధంగా చంపే అధికారం ఎవరికి లేదు. కాబట్టి చంపిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. నేను ఈ 2-3 రోజుల్లో మాకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఉంది. అంటే 12వ తేదీ కౌంటర్ దాఖలు చేశారు సిబిఐ. ఇప్పటి వరకు దాని మీద పవన్ కళ్యాణ్ కనీసం ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఒక్కటి అండి, అది మేము కోర్టు సపరేటు, ప్రభుత్వం సపరేటు. కోర్టు 2019లో నుంచి నేను పోరాటం మాది కోర్టులో మేము దాఖలు చేస్తున్నాము. ఇప్పుడు చెల్లా అజయ్ కుమార్ గారు శతవిధాలుగా ప్రయత్నం చేసి, అంటే ఆయన చెప్పడము నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే దానికంటే ప్రయత్నంగా బెంచ్ మీదకి రాకుండా చేస్తున్నారు అని బాధపడ్డాడు చాలాసార్లు. ఎంత ప్రయత్నం చేసి దానికి బెంచ్ మీదకి తీసుకొస్తే అది సపరేటు, అంటే కోర్టు సపరేటు. ఇప్పుడు కోర్టులో ఉన్నది కూడా ఆయన మాట్లాడడానికి లేదు. నేను అదే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ ఉంది అన్నారు. అపాయింట్మెంట్లో మేము అడుగుతాం ఏ విధంగా మీరు మాకు న్యాయం చేయగలరు అనేది. కోర్టు ఇది సపరేట్ అండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఒక పీపీ వస్తారు, ప్రభుత్వంలో కూడా వాళ్ళు వేస్తారు మా 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 అంటే మా అనుమానాలు వేస్తారు, మా అడ్వకేట్ గారు కూడా దాన్ని వాదిస్తారు. ఖచ్చితంగా సిబిఐ అయితే తీసుకుంటుందండి. ఎందుకంటే దీంట్లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నప్పుడు విషయం తెలిసిన వెంటనే మాట్లాడారు, దాని మీద ఫైట్ చేశారు, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనేసి దాని మీద ఒక సోషల్ మీడియా ఉద్యమాన్ని నడిపారు. అలాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు స్పందించడం లేదంటారు? అది మరి అన్నగారినే మీరే కనుక్కోవాలండి, మీరే అడగాలి. ఎందుకంటే మాకైతే వెనక నమ్మకం ఉంది, మాతో అయితే మాట్లాడుతున్నారు ఓఎస్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డి గారు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నాము, ఆయనకు చెప్తున్నాము. అయితే అందరినీ పిలిపించి మాట్లాడుతున్నారు అని మాకు చెప్పారు. మరి ఎందుకు స్పందించలేరు అనేది పవన్ కళ్యాణ్ గారిని మీరు అడగాలి. మరి మేము కూడా ఖచ్చితంగా అదే అడుగుతాం. నేను ఒకటే చెప్తున్నానండి, నా ప్రీతి కేసుకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళు నా దృష్టిలో దేవుడు, అంతే. మేడం మీరు చెప్పండి, వనరులు లేవన్నారు, ఇది అంతరాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదన్నారు, చనిపోయడానికి కారణం ఏందని చెప్పాల్సినటువంటి బాధ్యత నుంచి అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ తప్పుకోవడం, మరి
ప్రీతిభాయ్ ఎలా చనిపోయారని చెప్పకపోతే ఆ ఆవేదన ఏంటి ఇట్లా? ఇది ఇప్పుడు వనరులు లేవు అనేది మా సమస్య కాదండి. అది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చేసుకోవాల్సిన ప్రశ్న అది. వనరులు లేవు అని ఇట్ ఈస్ ఎ సింపుల్ రీజన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కేస్ అంతే. మేము ఒకటి చెప్తున్నాము, వనరులు లేవు అనేది, డబ్బు లేదు అనేది అది మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోవాలి. కానీ సిబిఐ వాళ్ళు ఇంత దారుణంగా అవును గత 7 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో ఏమున్నాయి పూర్వాపరాలని చూడకుండా జస్ట్ వాళ్ళు పేపర్ టు పేపర్ ఇవ్వడం అనేది చాలా దారుణమైనది. ఇదే కాదండి, కోర్టును కూడా నేను తప్పుపడుతున్నాను. కోర్టు గత 3 నెలల్లోనే అయిపోవాలి. ఏ కేసు అయినా కూడా వితిన్ 3 monthsలోనే పోవాల్సినది 90 daysలో. 5 సంవత్సరాలు అయిందండి. 2019 నుంచి 2024 వరకు కూడా అవును ఈ కేసు ఎందుకు బెంచ్ మీదకి రాలేదు ఇంతవరకు అని అడగడం కానీ ఏవే కానీ జరగలేదు. మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసులోనే ఇలా జరుగుతుందో మరి మాకైతే అర్థం కావడం లేదు. మేబీ నేను అనుకుంటున్నాను అక్యూజ్డ్ ముద్దాయిలు వాళ్ళ పొలిటికల్గా, వాళ్ళ ఫైనాన్షియల్గా, సౌండ్గా వాళ్ళు చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో, మేబీ సిబిఐ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా కోర్టు ద్వారా సిబిఐకి ఇది వెళ్తుంది. సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా చేసి నేను అదే ఒకటే చెప్తున్నాను, మీరు అంతర్రాష్ట్రీయ కాదు అంటున్నారు, అలాంటప్పుడు తేల్చి చెప్పండి. తేల్చి అక్కడ జరిగిన విషయాలు మీడియా మీదకు చెప్పండి. స్కూల్లో ఏం జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం జరిగింది, అది రాంగ్ అని చెప్పండి. మరి పోస్ట్ మార్టం రాంగ్ అని చెప్పండి, పెథాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన సైటాలజీ రిపోర్ట్ రాంగ్ అని చెప్పండి, ఈ అమ్మాయి చీర వల్ల చనిపోలేదని చెప్పిన హిస్టోపెథాలజీ రిపోర్ట్ రాంగ్ అని చెప్పండి, సిడిఎఫ్డీలలో వై క్రోమోజోమ్ దొరికింది దాని మీద కూడా కేసు వేయండి. మరి వీళ్ళు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు మరి తప్పులని నిరూపించండి. మీరు అది తీసుకొనైనా నిరూపించండి. సిబిఐ కేసు తీసుకొని వీళ్ళు పేరెంట్స్ చెప్పినది తప్పు, ఫోరెన్సిక్ డాక్టర్ ఇచ్చినది తప్పు, పోస్ట్ మార్టం రిపోర్టు, సైటాలజీ రిపోర్ట్ తప్పు, హిస్టోపెథాలజీ రిపోర్ట్ తప్పు, రీసెంట్గా వచ్చిన సిడిఎఫ్డి రిపోర్ట్ కూడా తప్పని మీరు నిరూపించండి. అది మీరే కదా చేయాలి. సార్ మీరు చెప్పండి, ఒక తండ్రిగా ఇప్పుడు ఈ 7 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు, న్యాయం కావాలనేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కనిపించినటువంటి ప్రతి ఒక్కరిని అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐనే చేయలేము, దీంట్లో వనరులు లేవని చేతులు ఎత్తేసింది. ఏమనుకుంటున్నారు మీరు? సుగాలి ప్రీతి కేసు గత 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నామండి. నా భార్య పార్వతీదేవి వికలాంగురాలు, ఆమె వీల్ చైర్లోనే నేను దబ్బుకుంటూ అనేక చోట్ల నేను తిరిగి పాపకు న్యాయం జరగాలని చెప్పేసి 7 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మేము పోరాటం కలిసి ప్రజా సంఘాలతో మరి మాకు అనుకూలిస్తున్న వారితో కలుపుకొని, మీడియా మిత్రులను కలుపుకొని పోరాటం సాగిస్తూనే ఉన్నాము. 7 సంవత్సరాలకు మాకు న్యాయం జరిగిందా అని మేము చూసుకుంటే ఇంకా మా కేసు సుగాలి ప్రీతి కేసు న్యాయం జరగకపోగా ఈ సిబిఐ యొక్క దర్యాప్తు సంస్థ చిన్న కారణాలతో తోసిపుస్తూ మరి వారికి మేము మా సుగాలి ప్రీతి ఒక గిరిజన అమ్మాయి అని ముందే తెలుసుకున్నారా, అంటే మేము ఒక అంటరాని వాళ్ళమని అనే కోణంలో వాళ్ళు పోతున్నారా? మరి నా కూతురు సుగాలి ప్రీతికి మాన ప్రాణాలు లేవని వాళ్ళని నేను అడుగుతున్నాను. మరి సిబిఐ దర్యాప్తు వాళ్ళకి మరి ఆ కేసు ఛేదించడానికి ఫండ్ లేదని చెప్తున్నారు. చిన్న కారణాలు, సిల్లి కారణాలు. దానికి మేమేమైనా అరేంజ్ చేయాలని వారిని నేను మీడియా సమక్షంలో నేను అడుగుతున్నాను. ముఖ్యంగా ఏ కేసైనా ఇట్లా అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు మాకు న్యాయం జరగాలని ఒక తల్లిదండ్రులు చెబితేనే ఆ పోలీస్ రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ పరిగెత్తుకుంటూ ఈ కేసును ఛేదిస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా రావాల్సిన పరిస్థితి పక్కన పెట్టి వాళ్ళే తిరిగి వనరులు లేవు, ఈ కేసు మేము ఛేదించలేము, మేము రాలేము అని మరి ఆ రకంగా 4 సంవత్సరాల తర్వాత కోర్టులో దాఖలు వేయడము అది ఒక సిగ్గు చేటు అని నేను సమాజానికి చెబుతున్నాను. కేవలము ప్రీతిభాయ్ తల్లిదండ్రులు కావాలనే ఉద్దేశంతోనే ఈ కేసులో కావాల్సినటువంటి న్యాయం జరగాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని పొంది కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటి మీ మీద ఉన్నటువంటి విమర్శ, మీరేమంటారు?
సార్ మేము ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మరి మా యొక్క ఆధారాలు ఎక్కడ పోతాయి? మేము ఆధారాలు చూపించట్లేదా? నా కూతురు సుగాలి ప్రీతి స్కూల్లో చదువుతున్న 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆ రోజు చనిపోయిన రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు. అందులో సైకాలజీ రిపోర్టు, సెమెను ఇవన్నీ మేము క్రియేట్ చేసింది కాదు కదా. ఇవన్నే కదా కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు సార్. మరి మేము మా ఇంట్లో తయారు చేసి మేమైతే కోర్టుకు సబ్మిట్ చేయలే కదా సార్. ఈ ఎవిడెన్సే కదా పోలీసు వాళ్ళకి కానీ మరి న్యాయస్థానానికి కానీ మరి రేపు రాబోయే పాపకు న్యాయం జరగాలన్నా కూడా ఈ సెమెన్ దొరికిందని చెప్పేసి పైథాలజీ రిపోర్టు మరి పోస్ట్ మార్టం రిపోర్టే కదా ఫైనల్ సార్. మరి ఇంతకు మేమేం బ్లైమ్ చేస్తాము ఇక్కడ మనం చెప్పుకోవడానికి కూడా? సూటిగా చెప్పండి, మీకు ఎలా ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏం చేయబోతున్నారు, ఎలా ఏం చేస్తారు? సార్ ఇక్కడ నేను అడుగుతున్నాను, ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేము ఏ ప్రభుత్వ పార్టీలను ఈ పార్టీ ఆ పార్టీ అని మేము కాదు, కానీ మాకు అల్టిమేట్గా న్యాయం జరగాలి. సుగారి ప్రీతికి జరిగిన ఈ ఘోరమైన అన్యాయానికి న్యాయం చేయాలి. తర్వాత ఆ స్కూల్ యజమానులు ఎంతవరకు అంటే అన్ని పొలిటికల్ని వాడుకొని వాళ్ళు ఈ కేసుని ఎంత మాత్రం తారుమారు చేశారంటే అంత ఎవిడెన్స్ ఉంటే కూడా ఈరోజుకి ఈ రకంగా మలుపులు తిప్పుతున్నారంటే ఈ రకంగా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మరి ప్రభుత్వాలు ఇంకా వేరే కేసుల్లో చేస్తున్నట్టు మా కేసులు కూడా తీసుకొని న్యాయం చేస్తే ఈరోజు ప్రజలందరూ ఆనందపడతారు, మేము కూడా న్యాయం జరిగిందని సంతోషపడతాము. మీరు చెప్పండి, ప్రీతిభాయ్ ఎలా చనిపోయింది అనే దాన్ని చెప్పడానికి అటు పోలీసులు కానీ ఇటు సిబిఐ కానీ మొత్తం చేతులు తీసినట్టు పరిస్థితి, మీకు ఏం కావాలి అసలు? ఇప్పుడు అదే నాకు కూడా ఒక చిన్న అనుమానం అనేది కలుగుతోంది అండి. ఇప్పుడు లోకల్ పోలీస్ వాళ్ళు చెప్పలేకపోయారు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, కానీ ప్రభుత్వాలు కూడా నా పాప ఎలా చనిపోయింది, ఎవరు చంపారు అనేది చెప్పలేకపోతున్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా సిబిఐ కూడా మాకు వనరులు లేవు, మేము చేయలేము అని చెప్తున్నారు. మరి ప్రభుత్వాలు చెప్పక, ఏమంటారు న్యాయవాదులు చెప్పక, కోర్టులు చెప్పక, మరి పోలీసులు చెప్పక, మరి నా పాప గుంతల్లో ఉన్న నా ప్రీతి ఏమైనా వచ్చి చెప్తుందా ఇలా చంపారు నన్ను అని? మరి నన్ను ఏ విధంగా మీరు నమ్మించగలరు చెప్పండి. అసలు ప్రీతికి జరిగింది ఏంటి ఇప్పటికైనా తేలుస్తారా లేదా చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ చేతులు ఎత్తేస్తున్నారు. మరి ప్రభుత్వాలు మా వల్ల కాదంటున్నారు, మరి సిబిఐ వాళ్ళు మేము చేయలేమంటున్నారు, లోకల్ పోలీస్ వాళ్ళు మేము చేయలేమంటున్నారు. మరి కనీసం ప్రీతినన్నా బ్రతికించి ప్రీతితోనే చెప్పించండి, ఎలా చనిపోయింది ఆ పాపనన్నా చెప్పించండి. మరి ఇంకెవరు చెప్తారో చెప్పండి. మా కుటుంబానికి నిజమైతే కావాలి. ప్రీతిని ఎలా చంపారు, ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది మా ప్రీతికి న్యాయం అయితే కావాలి. అది ఏ విధంగానే చేయండి. మరి ఫైనల్గా మీకు ఏం కావాలనుకుంటున్నారు మేడం? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే సార్, మాకు ప్రీతికి ఎలా న్యాయం జరుగుతారో మీరు చెప్పండి. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా మాకు ప్రీతికి కేసుకి న్యాయం చేసి ఇదిగో ఈ కుటుంబానికి మేము న్యాయం చేశామని చెప్తే ధన్యవాదాలు. మీరు బెనిఫిట్స్ అనేది అందరూ మాకు అదే అంటున్నారు. బెనిఫిట్స్ నాట్ ఓన్లీ ఫర్ సుగాలి ప్రీతి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్టీ యాక్ట్ ప్రకారము ఎవరు చనిపోయినా చంపబడినా అవి వచ్చేవే మాకు ఇచ్చారు. దాంట్లో కూడా ఇంకా మాకు రావాల్సినవి ఉన్నవి, కానీ మేము అవి అడగడం లేదు. మేము ప్రీతికి న్యాయమే అడుగుతున్నాము. ప్రీతికి న్యాయం చేసి తర్వాత ఏ ప్రభుత్వం వారైనా కూడా నేను ఈ కుటుంబానికి అండగా నిలబడి ప్రీతికి న్యాయం చేశామని చెప్పండి. మేము ఫైనాన్షియల్గా అయితే వీక్గా ఉన్నామని అది అందరికీ తెలుసు. మేము ఫైనాన్షియల్గా ఎవరిని కూడా మేము బెగ్ చేయట్లేదు, న్యాయం బెగ్ చేస్తున్నాం, న్యాయం అడుక్కుంటున్నాం. న్యాయం చేయండి అని ప్రతి ఒక్క అధికారి దగ్గర, ప్రతి ఒక్క నాయకుడి దగ్గర మేము అడుగుతున్నది అదే. మేము పవన్ కళ్యాణ్ గారి దీన్ని కూడా అడిగేది కూడా చివరిగా అదే, మాకు ఈ కేసులో న్యాయం చేయండి. మీరు ఆ రోజు బాధపడిన బాధకి మాకు ఇప్పటికి కూడా మీరు చేస్తారనే నమ్మకం మాకుంది. ఈ ప్రభుత్వం అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు త్వరగా ఈ కేసులో ప్రీతి ఎలా చనిపోయిందో బయటికి జనాలకి, ప్రజలకి, ఎవరైతే అందరూ కూడా ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆశ ఇది, ప్రతి ఒక్కరికి కోరిక. ప్రీతి ఎలా చనిపోయింది, ప్రీతిని ఎందుకు చంపారు అనేది న్యాయం జరగాలి, ముద్దాయిలకి శిక్ష పడాలి. రైట్. మొత్తంగా చూసుకుంటే ప్రీతిభాయ్ హత్య కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తల్లిదండ్రులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రీతిభాయ్ చనిపోయింది, ఎలా చనిపోయిందో తేల్చండి. ఈ ప్రీతిభాయ్కి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీతిభాయ్ హత్య చేయబడిందా
ఆత్మహత్య చేసుకుందనేసి తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, దర్యాప్తు సంస్థలపైన ఉంది. కేవలం మేము అడుక్కుంటుంది మా కుటుంబానికి న్యాయం కావాలని కాదు, మేము అడుక్కుంటున్నది మా కూతురు సుగాలి ప్రీతి చనిపోయింది, న్యాయం అడుక్కుంటున్నాం. ఆ న్యాయం సంబంధించి న్యాయం బెగ్గింగ్ చేస్తున్నాం. ఆ న్యాయం జరిగేదాకా మా పోరాటం మాపం. ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు మాకు అండగా నిలిచారు, ఇకపైన కూడా మా కేసు సంబంధించినటువంటి దర్యాప్తులో మీరు భాగస్వామ్యం కావాలి అని కుటుంబ సభ్యులు కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.